హీరోయిన్లు జస్ట్ గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమా? హీరోయిన్ అంటే జస్ట్ గ్లామర్ డాలేనా? ఆడియన్స్ అలానే చూస్తున్నారా? కావాలనే హీరోయిన్లను డ్యూయట్స్ కు పరిమితం చేస్తున్నారా? అన్ని రంగాల్లో సమానత్వం కల్పిస్తూ ఉంటే సినిమాల్లో ఇప్పటికీ ఇంకా మేల్ డామినేషన్ ఎందుకు? అది ఎవరు రాసిన గ్రామర్ అనే చర్చ రచ్చ జోరందుకుంది. ఆకాశంలో సగం, అన్ని రంగాల్లోనూ సమానత్వం. మరి తెరపైన డ్యూయెట్లు, కుదిరితే 4 కన్నీటి సీన్లు. హీరోయిన్ రోల్ అంతేనా? అలా పరిమితం చేస్తుంది ఎవరు? హీరోయిన్లను జస్ట్ ఆట బొమ్మలుగా చూస్తున్నారా? పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ రోల్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. పెద్దిలో జాన్వీ పాత్రను ఓ వస్తువులా చూపించారన్నారు సింగర్ సుమగ్గళి. నటించే సత్తా ఉన్నప్పటికీ సినిమాలో హీరోయిన్లకు ఆ స్కోప్ ఇవ్వడం లేదన్నారు నటి ఆషికా రంగనాథ్. జస్ట్ క్రేజ్ కోసం, రెమ్యునరేషన్ కోసం మాత్రమే హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ తో సరిపెట్టుకుంటున్నారనే విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారామె. మహిళల పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం రచయితలు, దర్శకులు, నిర్మాతల బాధ్యత అన్నారు ఆషిక. ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర సరిగ్గా రాయకపోతే ఆ తప్పు రచయితలు, దర్శకులదే కానీ ఆ పాత్రల్లో నటించిన మహిళలదే కాదన్నారు. పెద్ద సినిమాలో నటించాలనే ఆశతో హీరోయిన్లు అందులో భాగమవుతారన్నారు. నటీమణులపై అనవసర నిందలను ఆపాలన్నారు. హీరోయిన్లను గ్లామర్ డాల్స్ గా చూపిస్తేనే ప్రేక్షకులు చూస్తారనే మైండ్ సెట్ మారాలన్నారు. ఇంకా పాత చింతకాయ ఫార్ములాను ఫాలో అవుతున్న మేకర్స్ ను ప్రేక్షకులు ప్రశ్నించాలని ట్వీట్ చేశారు ఆషికా రంగనాథ్. నడుస్తున్న పెద్ద వివాదంపై స్పందించారు నటి అనసూయ. సినిమా అనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమే. ఇందులోని మంచి చెడులను నిర్ణయించుకునే పూర్తి విచక్షణ ప్రేక్షకులదేనని ట్వీట్ చేశారు అనసూయ. సమాజంలో జరిగే ప్రతి తప్పుకు సినిమాను మాత్రమే నిందించడం కరెక్ట్ కాదన్నారు. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో మూవీ మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. డైరెక్టర్ బుచ్చిబాబు సారీ చెప్పారు. అభ్యంతరాలు వ్యక్తమైన సన్నివేశాలను సినిమాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.